గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వినూత్నమైనటువంటి విషయాల్ని తెలుసుకోబోతున్నాం. ఇంతకుముందు మనము 4 లెసన్స్ ద్వారా రాహుకర్మ రిజిస్ట్రీకి సంబంధమైనటువంటి విషయాల్ని ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు ప్రధానంగా రాహుకర్మ రిజిస్ట్రీకి సంబంధించినటువంటి నక్షత్రాలైనటువంటి పుష్యమి, విశాఖ, శతభిష ఈ 3 నక్షత్రాలలో ఒక అమ్మాయి కావచ్చు లేదా ఒక అబ్బాయి కావచ్చు, రాశి పడిన నక్షత్రంగా గాని లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా గాని ఈ 3 నక్షత్రాలలో గాని ఉండి వారు గాని పుట్టి ఉంటే వారికి రాబోయే భాగస్వామి అంటే ఇక్కడ ప్రథమ వివాహ భాగస్వామి అని నేను చెప్తున్నాను. రెండవ వివాహానికి, మూడో వివాహానికి వెళ్ళడానికి ఈ పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు పర్మిషన్ ఇస్తాయి. మెయిన్ గా పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వారి కుటుంబ పరంపరలో చూడండి 2 అంతకంటే ఎక్కువ వివాహాలు చేసుకోగలిగే పర్మిషన్ ఆ జాతకానికి ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కాంబినేషన్ గురించి మరొక వీడియోలో చెప్తాను. అంటే 2 అంతకంటే ఎక్కువ వివాహాలు ఈ యొక్క పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఏ విధంగా సంభవిస్తా ఉంది, దీనికి ఏమైనా జాతకము మనకి ఏ విధంగా పర్మిషన్ ఇస్తా ఉంది. అలాగా మనం 2 వివాహాలు 3 వివాహాలకి వెళ్లకుండా మనం మొట్టమొదటే దాని మీద ప్రికాషన్స్ తీసుకొని దాన్ని అరికట్టవచ్చా, లేదా ఇంతే మా తర్వాత జరిగేది జరగనిలే, దాంతో మాకేం సంబంధం ఉంది, మేము అనుభవించాల్సిందేనా అన్నటువంటి ఒక మీమాంస అనేది మనము చూస్తుంటాము. కానీ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇలాంటి జాతకాలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఒకవేళ మీరు పుష్యమ నక్షత్రంలో పుట్టినా, పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినా ఈ 2 నక్షత్రాలు మెయిన్ గా, అలాగే ముఖ్యంగా ఇంకొక నక్షత్రం కూడా ఉంది, అది ఆశ్లేష నక్షత్రం కూడా తీసుకోవచ్చు. అయితే ఈ నక్షత్రాలలో, ఈ 3 నక్షత్రాలలో తరచుగా ఏ కుటుంబ పరంపరలను అయితే పుడుతూ ఉంటారో ఆ కుటుంబంలో 2 వివాహాలకి పర్మిషన్ ఇచ్చేది ఆశ్లేష, పూర్వభద్ర అయితే 2 అంతకంటే ఎక్కువ వివాహాలకి పర్మిషన్ ఇవ్వగలిగే జాతక అమరిక పుష్యమి నక్షత్రానికి ఉంటుంది. సరే, వాటి గురించి మనం నిదానంగా అన్ని విషయాలను కూడాను బోర్డు ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చక్కగా వినండి. వినడం కాదు, దీన్ని మీ జాతకాలలో పోల్చి చూసుకున్నప్పుడు అవి ఎంతవరకు కనెక్ట్ అవుతున్నాయని చూడాలి. నాకు తెలిసి మా గురువులు మాకు చెప్పించినటువంటి విధానంతో మీకు నేను చెప్పే విషయాన్ని 1000% కనెక్ట్ అవుతుందని మాత్రం కరెక్ట్ గా నేను చెప్పగలను. ఈరోజు మనం రాహుకర్మ రిజిస్ట్రీతో కూడినటువంటి 3 నక్షత్రాలు ఏమిటంటే పుష్యమి, విశాఖ, శతభిషం. ఈ 3 నక్షత్రాలు మనము గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే పుష్యమి అనే నక్షత్రము ఇది కర్కాటకములో ఉంటుంది. అలాగే విశాఖ అనే నక్షత్రము 2 భావాల్లో ఉంటుంది. అదేమిటంటే తులలో ఉంటుంది మరియు వృశ్చికములో కూడా ఉంటుంది. వృశ్చికములో 4వ పాదము, వృశ్చికములో 4వ పాదం ఉంటుంది. అలాగే తులలో మాత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. పుష్యం అనేది కర్కాటకంలో ఉంటుంది. ఈ కర్కాటకంలో ముఖ్యంగా 4 పాదాలు కూడాను, కర్కాటకము 4 పాదాలు కూడా ఇందులోనే ఉంటాయి. అయితే శతభిష నక్షత్రం కూడాను రాహుకర్మ నక్షత్రమే. అది రాహు అధీన నక్షత్రం కూడాను. ఇది మనకు కుంభములోనే తటస్థపడుతుంది. కుంభ భావములో 1, 2, 3, 4 పాదాలు కూడాను ఇందులోనే ఉంటాయి. ఇది మనకి మొట్టమొదటి తెలియాల్సినటువంటి అంశం. ఏమిటి? ఈ రాహుకర్మ రిజిస్ట్రీకి సంబంధించినటువంటి భావాలు ఏమిటి? పుష్యమి అనేది కర్కాటకంలో ఉంటుంది. 1, 2, 3, 4 పాదాలు. అలాగే విశాఖ నక్షత్రం అనేది తులలో 1, 2, 3 పాదాలు ఉంటాయి. అలాగే వృశ్చికంలో కూడా 4వ పాదం మాత్రం ఉంటుంది. శతభిష నక్షత్రం అనేది కుంభములో ఉంటుంది.
ఆ కుంభంలో కూడాను 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. అయితే ఈ 3 నక్షత్రాలలో ఒకరు రాశి పడిన నక్షత్రంగా గాని లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా మాత్రమే తీసుకోవాలి. మన దగ్గరికి జాతకం ఒకటి వచ్చిన వెంటనే మనం చెక్ చేసే విషయం ఏమిటంటే, ఇది సాధారణ జ్యోతిష్యానికి అందనటువంటి ఒక అంశము. అదేమిటంటే, వచ్చినటువంటి జాతకులు మన ముందర కూర్చో ఉంటారు, లేదా వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తారు. అలాంటప్పుడు ఆ జాతకం ఎవరిదంటే మా అబ్బాయిది అన్నప్పుడు, ఆ అబ్బాయి జాతకాన్ని మనం చూసేటప్పుడు వేసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన టైం కూడా రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. 1, 3 పాదాలలో లగ్న నక్షత్ర పాదచార, లగ్న నక్షత్ర పాదచార 1, 3 పాదాల్లో గాని ఉంటే అబ్బాయి అనే నిర్ధారణ చేస్తాము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా. అలాగే కాకుండా లగ్న పాయింట్ నక్షత్ర పాదచార 2 గాని లేదా 4 పాదాల్లో ఉంటే అది అమ్మాయి జాతకంగా నిర్ధారణ చేసుకుంటాం. వాళ్ళు ఇచ్చిన సమయానికి మనకు అలాంటి క్యాలిక్యులేషన్ కానీ ఇక్కడ కనబడకపోతే మనము ఏం చేస్తామంటే ముందుకు వెనక్కి సమయాన్ని జరిపి ఒక సమయాన్ని నిర్ధారణ చేసుకుని ఆ సమయంలో లగ్న పాయింట్ ఏమిటని చూసుకుని లగ్నం ఏదో తెలుసుకుని ఏదో లగ్న సంధిలో ఉందా అనేది తెలుసుకుని దాన్ని మనము అమ్మాయికి అబ్బాయికి జరిపి చూసి నిర్ధారణ చేసిన తర్వాత వాళ్ళ తండ్రి సైడ్ వాళ్ళ తల్లి సైడ్ కూడాను కొన్ని విషయాలను అడుగుతాం. మీ తల్లి తరపున ఇలా జరిగిందా, మీ తండ్రి తరపున ఇలా జరిగిందా పూర్వము, లేదా ఇప్పుడు జరుగుతుందా, మీ బంధువుల్లో ఎవరికైనా ఇలా ఉందని ఇలా క్వశ్చన్స్ ఒక గబగబనేసి ఒక 20 క్వశ్చన్లు అడుగుతా. అడిగినప్పుడు నేను చెప్పినటువంటి కేటగిరీలో కరెక్ట్ గా కనెక్ట్ అయితే అప్పుడు మనం తీసుకున్నటువంటి టైం రెక్టిఫికేషన్ అనేది కరెక్ట్ గా ఉండి లగ్నం అనేది కరెక్ట్ గా నిర్ధారణ చేయబడి ఆ తర్వాత జాతకంలోకి వెళ్తాం. అలా కాకుండా జస్ట్ ఇప్పుడు ఉదాహరణకి మనము ఒకటి చెప్తాను. విశాఖ నక్షత్రంలో ఒకరికి లగ్న పాయింట్ పడింది. అది తులలో 1, 2, 3 పాదాలు ఉంటాయని చెప్పాను. వృశ్చికంలో 4వ పాదం ఉంటుందని చెప్పాను. ఇక్కడికి వచ్చినటువంటి జాతకం నా దగ్గరికి ఉదాహరణకి లగ్న పాయింట్ నేను వేస్తున్నప్పుడు లగ్న పాయింట్ విశాఖ నక్షత్రం 4వ పాదంలో ఉంది అనేది ఉంది. కానీ నా ముందర ఉన్నటువంటి వారు ఎవరంటే అబ్బాయి జాతకం. అప్పుడు ఏం చేయాలంటే ఇన్నాళ్ళు ఏం చేశారంటే వారు వృశ్చిక లగ్నం అనుకుంటా ఉన్నారు. కానీ ఆ వృశ్చిక లగ్నమా లేదా తులా లగ్నం అనేది మనం నిర్ధారణ చేస్తాం. ఎందుకంటే సంధిలో ఉంది. తులా లగ్నంలో విశాఖ నక్షత్రము 3వ పాదం వరకు మాత్రమే అబ్బాయి పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది రాశి నక్షత్రాన్ని గురించి నిర్ధారణ చేయకూడదు. లగ్న పాయింట్ పడిన నక్షత్రాన్ని తీసుకొని మాత్రం నిర్ధారణ చేయాలి. ఇక్కడ మనకు తెచ్చినటువంటి వారి జాతకం ఏమిటంటే ఈ విశాఖ నక్షత్రము 4వ పాదము అని వాళ్ళు ఇన్ని రోజులు లగ్న పాయింట్ ని పెట్టుకుని వృశ్చిక లగ్నం అని అనుకుంటా ఉన్నారు. అక్కడి నుంచి అన్ని విషయాలు చూస్తున్నాం. వృశ్చిక లగ్నానికి పెళ్లి చేయాలంటే వృషభము ఎదురవుతుంది. అదే తులా లగ్నానికి లగ్న పాయింట్ 3లో పడినా 2లో పడినా 1లో పడినా దానికి 180 డిగ్రీలో వచ్చేది మనకి మేషం వస్తుంది. అప్పుడు కంప్లీట్ గా వచ్చినటువంటి స్పౌస్ అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి మారిపోతారు. ఇలాగే ప్రపంచంలో చాలా మంది మహా పండితుల దగ్గర మేము ముహూర్తాలు పెట్టించాము, జాతకాలు చెక్ చేసి ఇచ్చాము, కరెక్ట్ గా ఉందన్నారు. కానీ విడాకుల వరకు వెళ్ళిపోయింది, సమస్య పూర్వకంగా ఉంది, ఇప్పుడు ఏం చేయాలనేసి అడుగుతుంటారు. దయచేసి మా దగ్గరికి అలాంటి వాళ్ళు రాకండి. మ్యారేజ్ కాకముందుకు నా దగ్గర రండి, నేను కరెక్ట్ గా నిర్ధారణ చేసి డిజైన్ చేసి ఇస్తాను. అలాగే వెళ్ళినటువంటి వారికి ఇంతవరకు మేము చెప్పినంత వరకు ఫెయిల్యూర్స్ అనేది కనబడకుండా అమ్మవారి అనుగ్రహంతో సక్సెస్ గా ఉందని కూడా చెప్తాం. ఓకే, ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు అలాంటి నిర్ధారణ చేసుకోకుండానే దాదాపు పెళ్లి అయిపోయి ఉంటుంది, పిల్లకాయలు పుట్టేస్తుంటారు, కానీ వాళ్ళ మధ్యలో గొడవలు, ఒకరు ఒక చోట ఇంకొకరు ఒక చోట ఉండడం అనేది జరుగుతుంది. ఈ మ్యారేజ్ అయిన తర్వాత ముహూర్తం సెట్ చేసేది కూడా కొద్దిగా కీలకంగా ఉంటుంది. నేను కొన్ని 4 డేట్లు చెప్తా ఉంటాను. ఆ 4 డేట్లో వివాహము ప్రపంచంలో ఎవరికి జరిగి ఉన్నా వారికి వివాహ వ్యవస్థ అనేది చెడిపోయి ఉంటుంది. ఇది కూడా ముందుగా మనము నిర్ధారణ చేసుకుని ఒక క్యాలిక్యులేటెడ్ గా ముందుకెళ్ళాలి అని నేను చెప్తుంటా. ఇప్పుడు రాహుకర్మ రీషులతో ఈ పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలలో రాశిపడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రం ఉంటేనే వారికి రాహుకర్మ ఉందంటే అది 100 కాదు 1000% అని చెప్పొచ్చు. ఒకవేళ పుష్యమి లేదు, విశాఖ నక్షత్రం లేదు, శతభిష నక్షత్రము, రాశి, లగ్న పాయింట్ లేదు, లగ్నాధిపతి కూడా లేదనుకుంటే
అప్పుడు వారి లగ్నంలోని గురువు అనే గ్రహం ఉంటుంది. ఎందుకంటే రాహు యొక్క కర్మను తెలియజేసే గ్రహము గురువు అనే గ్రహం. గురువు అంటే బృహస్పతి అనే గ్రహం. గురువు అనే గ్రహము ఒకవేళ ఒకరి జాతకంలో లగ్నంలోనే ఉంటే, లగ్నం ఏదైనా కావచ్చు, లగ్నంలోనే కాని ఉంటే వారికి ఖచ్చితంగా రాహు కర్మ రిజిస్ట్రీతో సంబంధం ఏర్పడుతుంది. లేదా లగ్నం ఏదైనా కానీ ఆ లగ్నాధిపతి వెళ్లి గురువు అనే గ్రహంతో కలిసి ఏ భావములో ఉన్నా వారికి రాహు కర్మ రిజిస్టర్ అనేది ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. ఇది డిఎన్ఏ కనెక్టివిటీ. అదే సమయంలో ఒకవేళ అలా కూడా లేదు, లగ్నం ఏదైనా కావచ్చు, ఆ లగ్నాధిపతి వెళ్లి 9వ భావంలో ఉన్నా, లేదా 9వ భావాధిపతి వచ్చి లగ్నంలో ఉన్నా, లేదా 9వ భావాధిపతి లగ్నాధిపతి కలిసి ఏదో ఒక భావంలో కూర్చో ఉన్నా గానీ వారికి రాహు కర్మ అనేది కనెక్ట్ అవుతుంది. దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అంటే పాజిటివ్స్ ఏమిటి, నెగిటివ్స్ ఏమిటి అనేది ఇంతకు ముందు నేను చెప్పినటువంటి 1, 2, 3, 4 లెసన్స్ లో చెప్పాను. కావాలంటే దానికి సంబంధించినటువంటి లింక్ కూడా కింద భాగంలో పెడతాను, డిస్క్రిప్షన్ లో మీరు చూడండి. అయితే దాంతో పాటు ధనుసు రాశి గాని ధనుసు లగ్నం గాని కనెక్ట్ అయితే, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్క పాయింట్ గాని మీ జాతకంలో కనెక్ట్ అయితే ఖచ్చితంగా మీకు రాహు కర్మ రిజిస్ట్రీ ఉన్నట్టు లెక్క. దానికి సంబంధించినటువంటి విషయాల గురించి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఒకసారి దయచేసి చూడండి, మీకు ఇంకా కూలంకషమైనటువంటి అవగాహన అనేది ఏర్పడుతుంది అనేది నేను భావిస్తున్నాను. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఈ యొక్క రాహు కర్మను తెలియజేసే భావము మీ లగ్నం ఏదైనా కానీ 9వ భావము అన్నమాట. 9వ భావము అలాగే 9వ భావ అధిపతిని మనం ఏం చేస్తామంటే రాహు కర్మ కలిగినటువంటి భావంగా చెప్తాం. కానీ మనకు ఇంతవరకు తెలిసింది ఏంటంటే 9వ భావం అనేది భాగ్యస్థానము అని అంటుంటాం. గురువు అతి శుభగ్రహము అంటుంటాం. కానీ గురువు ఎక్కడున్నా గానీ ఆ భావానికి రాహు యొక్క కర్మ, రాహు యొక్క తత్వమే పనిచేస్తుంది. 9వ భావానికి 9వ భావాధిపతి కూడాను రాహు యొక్క కర్మ, రాహు యొక్క శాపము, రాహు యొక్క దోషమే పనిచేస్తుంది. అంతేగాని భాగ్యస్థానం అని దయచేసి అనకండి. ఇది అదృష్టాన్ని ఇస్తుందంటే కాదు, విపత్తును కలిగిస్తుందని మనం అనేకమైన వీడియోల్లో చెప్పుకున్నాం. అయితే గురువు అనే గ్రహం ఎక్కడున్నా ఆ గురువు రాహు వలె ప్రవర్తించడం అనేది జరుగుతుంది. కాబట్టి గురు మహాదశలో గాని, గురు భుక్తి, గురు అంతరము, గురు సూక్ష్మము, గురు ప్రాప్తములో, అలాగే 9వ భావాధిపతి 9వ భావము యొక్క భావాధిపతి యొక్క దశ, భుక్తి, సూక్ష్మ ప్రాప్త దశల అంతరములలోనే యాక్సిడెంట్లు జరగడం, విపత్తులు జరగడము, ఈడాకులు తీసుకోవడము, దుర్మరణాలు సంభవించడము, క్యాన్సర్ వ్యాధితో చనిపోవడము, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం, ఆస్మా ఇలాంటి కరోనా వంటి వ్యాధులు రావడము, పిడుగుపాటు దాంతో చచ్చిపోవడము, లేకపోతే కరెంట్ షాక్ కొట్టి చనిపోవడము, విషజ్వరాలు రావడం, మొలలతో ఇబ్బంది ఆపరేషన్ వెళ్ళడం, ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందు క్లాస్ లో అన్ని కూడా క్లియర్ గా చెప్పున్నాను. ఒకసారి దయచేసి వినండి. ఇప్పుడు ఈ పుష్యమి అనే నక్షత్రంలో ఒకరు పుట్టారు, ఒక అమ్మాయి గాని ఒక అబ్బాయి గాని. అలాగే విశాఖ నక్షత్రంలోనూ పుట్టారు, శతభిష నక్షత్రంలో పుట్టారంటే వీరికి ఖచ్చితంగా రాహు కర్మ రిజిస్ట్రీ ఉంటుంది. ఇలాంటి వారు వివాహానికి వెళ్లాలంటే మొదట నేనేం చేస్తానంటే పుష్యమి నక్షత్రం తీసుకుంటా. ఈ పుష్యమి అనే నక్షత్రం ఎక్కడ ఉంటుందంటే కర్కాటకములో ఉంటుంది. ఇక్కడ ఉంటుంది పుష్యమి నక్షత్రము. మొదటి వివాహం కాబట్టి ఈ పుష్యమి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలకి అన్నిటికీ నేను కంటిన్యూగా చెప్తున్నాను. 180 డిగ్రీల్లో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ పుష్యమి వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రంలో కనెక్ట్ అవుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రంలో కనెక్ట్ అవుతుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము 3, 4 పాదాలు. నెక్స్ట్ వచ్చి శ్రవణ నక్షత్రము 1, 2 పాదాల్లో కనెక్ట్ అవుతుంది. అంటే చూడండి, పుష్యమి నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రం 3, 4 పాదాల్లోనూ, శ్రవణ నక్షత్రం 1, 2 పాదాలు, ఈ 2 కర్మ రిజిస్ట్రీని కలిగి ఉంటాయి. అంటే ఏంటి, ఈ రెండింటికి గురు కర్మ ఉంటుంది, శుక్ర కర్మ దేనికి ఉంటుంది. గురు కర్మ తెలియజేసి ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రం వచ్చి శుక్ర కర్మ. అప్పుడు గురువు మరియు శుక్రుడు కర్మ తీసుకోవాలి, బాగా అర్థం చేసుకుంటుండి. గురువు యొక్క కర్మారేషన్ తెలియజేసేవి ఏమిటంటే హస్త, మృగశిర, ఉత్తరాషాఢ. శ్రవణ నక్షత్రం అంటే శుక్రుని యొక్క కర్మారేషన్ తెలియజేసేది ఆరుద్ర, చిత్త, శ్రవణ. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని నక్షత్రాలు వచ్చాయి? మొత్తము 6 నక్షత్రాల కలయికతో ఈ పుష్యమి అనే నక్షత్రంలో ప్రపంచంలో ఎంతమంది పుట్టని, ఇది యూనివర్సల్ ఫార్ములా. ఇప్పటికి పెళ్లి అయి ఉంటుంది. ఒకవేళ పెళ్లి అయి ఉండి వాళ్ళకి పెళ్లి వరకు వెళ్లి పెళ్లి జరిగి ఉంటే
ఈ నక్షత్రాలతో కనెక్ట్ అయి ఉంటుంది పుష్యమి నక్షత్రానికి. అయితే పుష్యమి నక్షత్రానికి ఏ నక్షత్రంతో వివాహం చేయకూడదంటే స్వాతి అనే నక్షత్రంతో వివాహం చేయకూడదని నేను అనేక మార్లు చెప్పుకుంటాను. అది విరుద్ధమైనటువంటి నక్షత్రం. మామూలుగా ట్రెడిషన్ లో ఒకవేళ అది మీకు మంచిగా తారాబలం కుదిరిన నక్షత్రంగానో లేదా సంపత్ తారనో అలాగే క్షేమ తారగానో నైదన తారగానో ఇంకేదో తారగా ఉండొచ్చు. కానీ అది పనికి రాదు. పుష్యమి అనేది స్వాతి నక్షత్రానికి పనికిరాని నక్షత్రము. కాబట్టి దయచేసి అమ్మాయి గాని అబ్బాయి గాని పుష్యమి నక్షత్రంలో రాశిపడి నక్షత్రం గాని లగ్న పాయింట్ పడి నక్షత్రం గాని లగ్నాధిపతి కూర్చున్న నక్షత్రం గాని పుష్యమి ఉంటే వారు ఎట్టి పరిస్థితుల్లో స్వాతి నక్షత్రంలో ఉన్న వారిని వివాహం చేసుకోకండి. ఒక అబ్బాయి పుట్టుంటే ఒక అమ్మాయి ₹1,00,00,000 కట్నం ఇచ్చినా చేసుకోకండి అంటుంటాం. అదేవిధంగా ఒక అమ్మాయి ఒకవేళ పుష్యమి నక్షత్రంలో పుట్టుంటే స్వాతి నక్షత్రంలో అబ్బాయిని పెళ్లి చేసుకోండి. వాళ్ళకి ఎన్ని ఆస్తిపాస్తులున్నా ఎంత హోదా ఉన్నా వద్దనేసి నేను సవినయంగా తెలియజేస్తున్నా. అయితే పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కరెక్ట్ గా యాప్ట్ అయ్యే నక్షత్రాలు 6 నక్షత్రాలు. అవేమిటంటే హస్త, మృగశిర, ఉత్తరాషాఢ, ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు. ఈ 6 నక్షత్రాలు మీరు వింటున్నారు కాబట్టి ఈ యొక్క వీడియోని మీకు తెలియకపోతే కొద్దిగా వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి. నేను చెప్పిన నక్షత్రాలు ఉంటాయి, అవి రాసుకోండి కావాలనుకుంటే. నమ్మకం ఉండి చేయాలి ఇవన్నీ కూడా. అయితే ఈ 6 నక్షత్రాల కలయికతో రాశిపడి నక్షత్రము వచ్చేవారికి, రాశిపడి నక్షత్రము లగ్న పాయింట్ పడి నక్షత్రము లగ్నాధిపతి పడి నక్షత్రం ఉందా లేదా చూసి, ఉంటే కనీసం 3 నక్షత్రాలు 2 నక్షత్రాలు 1 నక్షత్రమైనా ఉండాలి. అలా ఉండగలిగితే టిక్ పెట్టుకొని ఇది ఓకే అయినటువంటి జాతకం. ఇది మనం ఏం చేస్తామంటే నేరో సెలక్షన్ చేస్తున్నాం. ప్రపంచమంతా తిరిగి 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 వివాహాలే కాలేదు మాకు, ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఏం బెడదొచ్చి పడుతుంది అన్నటువంటి వారికి ఇక్కడ నేను చెప్పే ఈ యొక్క లెసన్ చాలా వరకు మీకు ఉపయోగపడుతుంది అని నేను భావిస్తున్నాను. అందువల్ల ఇది ఒక విషయం చెప్పాను. అదే విధంగా ఇంకొక విషయం చెప్తాను. అదేంటంటే ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి అబ్బాయికి గాని అమ్మాయికి గాని రాశిపడి నక్షత్రం లగ్నం పాయింట్ పడి నక్షత్రం పుష్యం ఉంటే వారికి వచ్చే నక్షత్రాలు వాళ్ళు వీళ్ళే, ఇది వీళ్ళ బౌండరీ, ఈ బౌండరీని కాకుండా నేను వేరే విధంగా వెళ్తాను అని అనుకుంటే వారి జీవితము గుల్లె. అంటే మీకు ఒక పర్మిషన్ ఇస్తుంది జాతకం, దీంట్లో కానీ వెళ్తే మీరు సక్సెస్ అవుతారని. మేము అలా కాదు, మేము ఇలాగే వెళ్తాము అనేసి ప్రకృతి అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూనే ఉంటుంది. ఆ ఇబ్బందుల నుంచి మనం తప్పించుకోలేము, కానీ మనం వెళ్లి ఆ గోతిలో పడకూడదు. కాబట్టి మీకు ప్రకృతి అనేకమైన వాటిని ఇస్తుంది, కానీ మనం ఏం చేస్తాం తెలివిగా ఆ యొక్క ఇబ్బందుల్లో పడకుండా స్వాతి నక్షత్రంతోనే కనెక్ట్ చేస్తుంది వెళ్ళి ఆ ప్రకృతి అంటే ప్రపంచం. అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ యొక్క అడ్వైస్ తీసుకుంటున్నాం, ఈ యొక్క డిజైన్ తీసుకుని మనం ముందుకు వెళ్తున్నాం. ఇదే నిజమైనటువంటి శాస్త్రం కూడాను. కావాలంటే జరిగిపోయి ఉంటాయి, కొంతమంది హ్యాపీగా బతుకుతుంటారు పెళ్లి చేసుకుని కూడాను, వాళ్ళకి వివాహం వరకు వెళ్ళుంటుంది, సంతోషకరంగానే ఉంటారు. కొన్ని చిన్న చిన్న చిక్కులు చింతలు వస్తాయి, అవన్నీ ఏమీ లేకుండా ఉంటే అది సంసార జీవితమే కాదు, రోబోతో వివాహం అయినట్టే లెక్క. అలా కాదు, వాళ్ళకంటే కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, సంతోషం ఉంటుంది, కొన్ని సార్లు బాధ కలుగుతుంది. ఇవన్నీ కలిసి ఉంటేనే అది ఒక సంసార జీవితం. కాబట్టి అన్ని బాగుంటాయండి అంటే అన్ని బాగుంటాయి, మరి అది రోబో జీవితం అయిపోతుంది. రోబోకి ఏం తెలుసు, అలా ఉంటుంది, అలా ఉండకూడదు కదా. కాబట్టి వీటితో కరెక్ట్ అయితే ఇది ప్రాప్తం అని చెప్తున్నాం. ఓకే, ఇక్కడికి అయింది. ఇప్పుడు ఏ రాశి ఏ లగ్నము ఉంటుంది వారికి వచ్చేవారికి, ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వచ్చే వాళ్ళకంటే ఇక్కడ ముఖ్యంగా నేను 4 రాశులు లగ్నాలు చెప్తాను. అందులో ఏ ఒకటి ఉన్నా టిక్ పెట్టుకోవచ్చు. అదేమిటంటే మేషము మేషరాశి మేష లగ్నము, వృషభ రాశి వృషభ లగ్నము, మిథున రాశి మిథున లగ్నము, సింహరాశి సింహ లగ్నం. ఈ 4 ఏ ఒకటి ఉన్నా కానీ మీరు టిక్ పెట్టుకోవచ్చు. లేదా అది 4 లేదనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ ఏమిటంటే వారి జాతకం పుష్యమి నక్షత్రానికి వచ్చే వారి జాతకాన్ని పక్కన పెట్టుకొని లగ్నం అని ఉంటుంది, లా అని ఉంటుంది, స్లాష్ వేసి ఉంటారు, అసెండెంట్ ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు ఆ లగ్నం ఏదైతే ఉందో ఆ లగ్నానికి చెందినటువంటి గ్రహము ఏది అధిపతిగా ఉంది, లగ్నాధిపతి అయినటువంటి గ్రహము నేరుగా వెళ్లి మేషంలో గాని వృషభంలో గాని మిథునంలో గాని సింహంలో ఎక్కడో ఒక చోట కూర్చో ఉంటుంది. నేను ఇప్పుడు ఈ పుష్యమి నక్షత్రంలో ప్రపంచంలో ఎంతమంది అయినా పుట్టి ఉండి ఒక 25 కోట్ల మంది పుట్టి ఉంటారు. వారికి వివాహ వయసు వచ్చినప్పుడు గాని ఆల్రెడీ వివాహం అయినటువంటి వారికి గాని నేను చెప్పే అమెరికా 1000% కనెక్ట్ అయి ఉంటుంది. కనెక్ట్ అయిన వారే బాగుంటారు కూడా. ఇది ఒకటి. అప్పుడే మ్యారేజ్కి వెళ్తారు, లేదా మ్యారేజ్కి వెళ్లే క్వశ్చనే ఉండదు. నెక్స్ట్ రెండోది ఏమిటంటే
ఒకటి లగ్నాధిపతి వెళ్లి మేషంలో గాని, వృషభంలో గాని, సింహంలో గాని, మిథునంలో ఉంటారని చెప్పేశాను. ఇప్పుడు వారికి లగ్నం అనేది ఉంటుంది కదా, వారికి ఏ విధంగా ఉంటుంది? లగ్నములో గ్రహాలు అనేది సూర్యుడు గాని, చంద్రుడు గాని, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, ఈ 3 గ్రహాలు కూడా ఉండొచ్చు. కనీసం 2 గ్రహాలు లేదా 1 గ్రహమైనా ఉండాలి. ఈ 3 గ్రహాలు లేవు వచ్చిన వారి జాతకంలో అనుకుంటే వారి లగ్నం ఏదో తెలుసుకుని ఆ లగ్నాధిపతి వెళ్లి సూర్యునితో గాని, చంద్రునితో గాని, కుజునితో గాని ఏదో ఒక భావంలో కూర్చో ఉంటారు. కావాలంటే చూడండి. ఇది నెక్స్ట్ ఏమిటంటే ఇక్కడ భావా సంబంధాన్ని మనం చూసాము. ఇప్పుడు భావా సంబంధం చూస్తాం. లగ్న రాశి సంబంధం చూసాము, నక్షత్ర సంబంధం చూసాము. ఇప్పుడు భావా సంబంధం చూసినట్లయితే 1, 2, 1, 2, 5, 3 సంబంధం. ఇది ఏంటి? 1, 2, 1, 2, 3, 5 సంబంధం అంటే ఏమిటి? లగ్నం ఏదైనా కావచ్చు. ఆ లగ్నము 1, 2వ భావం, 3వ భావం, 5వ భావం, ఇట్లా కుడివైపు లెక్క కట్టాలి. లగ్నాధిపతి వెళ్లి 2వ భావంలో గాని, 3వ భావంలో గాని, 5వ భావంలో ఉండడము, 1, 2 భావాధిపతులు 3లో ఉండడము, 3, 5 భావాధిపతులు 2లో ఉండడము, ఇట్లా మ్యాట్రిక్స్ కాంబినేషన్ చూసి మనము ఇలాంటి కాంబినేషన్ లో ఒక కాంబినేషన్ ఉన్నా గానీ ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వాళ్ళు మ్యాచ్ అవుతారు అని మనం నిర్ధారణ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1, 2, 3, 5 అనేది డైరెక్ట్ గా మన భావాలే. ఇక్కడ 12 భావాలు ఉన్నాయి కాబట్టి దాంతో వెళ్లి కూర్చో ఉంటే మనకు సమస్య లేదు, చక్కగా గుర్తు పెట్టించుకుంటాం. కానీ ఇక్కడ లగ్నాధిపతి వెళ్లి ఉదాహరణకి ఏదో ఒక నక్షత్రంలో కూర్చో ఉన్నారు అనుకుందాం. ఆ నక్షత్రం అనేది ఈ 3 మరియు 5 భావాధిపతుల యొక్క నక్షత్ర చారై ఉండొచ్చు. అలా కూడా లెక్క కట్టాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ అంకెలు మాత్రం ఎట్టి పరిస్థితులు మారవు. కాబట్టి 2వ భావాధిపతి వెళ్లి 1వ భావంలో డైరెక్ట్ గా కూర్చోవడం వేరు. 2వ భావాధిపతి ఏదో ఒక నక్షత్రంలో కూర్చొని ఆ నక్షత్రము ఇక్కడ 1, 3, 5 భావ అధిపతి యొక్క నక్షత్ర చార అయిందని కూడా మనం చూడాలి. ఇక్కడ కొద్దిగా కఠినంగా మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే మేమున్నాము. ఒకవేళ మీకు ఇవి నేను చెప్పిన పాయింట్లన్నీ ఒక 70% సెట్ అయిన తర్వాత వచ్చినటువంటి జాతకాన్ని మీరు ఎవరైతే అమ్మాయి ఉన్నారో లేదా అబ్బాయి ఉన్నారో వాళ్ళ జాతకాన్ని మ్యాచ్ చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి కన్సల్టెన్సీ తీసుకోవాలి. లేదండి మేము దగ్గరలో ఉన్న పండితుల దగ్గరికి వెళ్తామంటే కూడా వెళ్ళొచ్చు. కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజర్ని కలవండి. మామూలు ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్తే షష్టాష్టకం అండి, అలాగండి ఇవి ఏకరాశులండి, తర్వాత ఇంకొక ఏదేదో చెప్పేసి లేదా కుజ దోషం ఉందండి, లేదా సర్పదోషం ఉందండి, లేదా ద్వికాత్ర దోషం ఉందని చెప్పేసి ఈ ప్రాప్తాన్ని తోసేస్తారు పక్కకి. ఆ తర్వాత మీకు వివాహం అనేది లేట్ అవుతూ ఉంటుంది. ఇది నెంబర్ 1. అయితే ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వచ్చే భాగస్వామి వారి కుటుంబం ఏ విధంగా ఉంటుందని కూడా ముందుగానే చెప్తాను. ఎందుకంటే మీరు ఎక్కడో ఉంటారు, ఎక్కడో పుట్టుంటారు, మీ అమ్మాయినో లేదా మీ అబ్బాయినో ఎక్కడో పోయి తీసుకెళ్లి ఇస్తారు. అప్పుడు వాళ్ళ కుటుంబం ఏమిటి, వాళ్ళ యొక్క వ్యవహారం ఏమిటి మీకు తెలియదు కదా. తెలియనప్పుడే మనకి సమస్యలు వచ్చేది. వీళ్ళు అడ్జస్ట్ అవుతారు. మధ్యలో ఉన్నటువంటి ఆడబిడ్డని, తర్వాత వచ్చి అత్తను లేదా వదినను లేదా ఇంకొక ఆమెను వచ్చి మధ్యలో పుల్లలాగా దూరి మనకి ఇబ్బంది కలిగిస్తారు. అందుకని వాళ్ళు చేసే వృత్తులు ఏమిటి, ఆ వృత్తులను బట్టి వారి యొక్క తత్వాన్ని కూడా చెప్పొచ్చు. అందుకని వీళ్ళు చేసే వృత్తులు ఎలా ఉంటాయంటే టీచింగ్ ఫీల్డ్ లో ఉంటారు, బ్యాంకులో పనిచేస్తుంటారు, డిఫెన్స్ లో పనిచేస్తుంటారు, ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటారు, ఎంబీఏ తర్వాత బీబీఏ చేసి ఫినాన్స్ లో ఉండడం కానీ జరుగుతుంది. అలాగే పంచాయతీరాజ్లో సచివాలయంలో పనిచేసే వాళ్ళు ఉంటారు, బంగారం వ్యాపారం, వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. తదుపరి ఏమిటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా ఉండడం, సాఫ్ట్వేర్ చదువుకోవడం, గ్రాఫిక్స్, యానిమేషన్ కానీ, విజువల్ టెక్నాలజీ, అలాగే ముఖ్యంగా మల్టీమీడియా, సినిమా, కెమెరాకి సంబంధమైంది కానీ, టీవీకి సంబంధమైంది కానీ, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ పరంపరలో ఉంటారు. ఇంతవరకు చెప్తాం. అయితే పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఏదో ఒక లగ్నం ఉంటుంది. ఇది రాసి పడి ఉండొచ్చు. అప్పుడు వారి యొక్క లగ్నం నుండి 4 మరియు 12 భావాల ఆ భావాధిపతులు కూర్చున్న నక్షత్రాన్ని బట్టి వారు ఏమి వర్క్ చేస్తుంటారు, ఏమి ఉద్యోగం చేస్తుంటారు, ఏమి చదువుకుంటారని కూడా మనం చెప్పొచ్చు. అయితే మనం వ్యక్తిగత జాతకాన్ని తీసుకుని మనం చర్చిస్తాము. కాబట్టి ఇక్కడ త్రిశక్తి టీవీ ఛానల్లో ఇంతవరకు నేను చెప్పగలను. త్రిశక్తి భక్తి ఛానల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తుంటే ఒక ఇలస్ట్రేషన్ తీసుకుంటాం, ఒకరి జాతకాన్ని తీసుకుంటాం. ఒకరి జాతకాన్ని మనం తీసుకుని ఆ జాతకంలో ఒకవేళ పుష్యమి నక్షత్రం కరెక్ట్ అయ్యి ఆ విధంగా జాతకం ఏర్పడితే వారికి లగ్నంలో నుంచి 4వ భావాధిపతి 12వ భావాధిపతి తీసుకున్న నక్షత్రం ఏమిటి,
ఆ నక్షత్రానికి ఉన్నటువంటి గ్రహ కర్మ రిజిస్టర్ ఏమిటి, వీటన్నిటిని బేస్ చేసుకుని వారికి వచ్చే భాగస్వామి ఏ ఫీల్డ్ నుండి వస్తారు, ఏమైనా ఉద్యోగం ఉంటుందా లేదా గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుందా ఇలాగ చెప్పొచ్చు. అలాగే వారి ఇప్పుడు పుష్యమి నక్షత్రం ఒకరు పుట్టారనుకుంటే వారికి సంబంధించిన అత్త ఏం ఉద్యోగం చేస్తుంది, మామ ఏ ఉద్యోగం చేస్తారు, లేదా వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు చేస్తారా లేదా పనులు చేస్తారనేది కూడా మనం చెప్పొచ్చు. ఇది కొంచెం డీప్ గా అనలైజ్ చేస్తాము. కానీ అందరూ మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ కూడాను మళ్ళీ మాకు పెళ్లి అవుతున్నాయి కదండి, మా అత్తగారు ఏం పని చేస్తారు, మా మామగారు ఏం పని చేస్తారు, మా మరిది గారు ఏం పని చేస్తారు, ఒక జాతకమే చూసేసి కుటుంబంలో ఉన్నటువంటి అందరిది చెప్పేయండి అనే వాళ్ళు ఎక్కువైపోయినారు ఈ మధ్యలో. అలాంటి చెప్పబడదు. దయచేసి మీకు సబ్జెక్ట్ పరంగా నేను తెలియజేస్తాను. ఒకవేళ మీకు ఆ ఓపిక ఉంటే మీరే జాతకం పెట్టి కనెక్ట్ చేసుకోండి. మీరు నా దగ్గర కన్సల్టెన్సీ తీసుకోవాలనుకుంటే పర్టికులర్ గా కొన్ని విషయాలు ఇప్పుడు ప్రజెంట్ మీరు దేనికోసం నిర్ణయం తీసుకోవడానికి నా దగ్గరికి వచ్చారో దాని విషయాన్ని మాత్రమే చర్చించి దాంట్లో పరిపూర్ణమైన నాలెడ్జ్ పొంది దాని నుండి మీరు ఉద్ధరించబడగలరేమో అనే ఉద్దేశంతో నేను చెప్తుంటాను. అంతేగాని ఒక జాతకాన్ని 10 రోజులు చెప్పాల్సి వస్తుంది, లేకపోతే అలాంటి కుదరదు. కనీసం 20 నుండి 25 నిమిషాల్లోనే ఒక జాతకాన్ని కంప్లీట్ చేసేస్తా. అంటే దాంట్లో మనకు ప్రావీణ్యత ఉంది కాబట్టి. లేని వాళ్ళు గంటల తరబడి చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అప్పుడు ఎత్తుకుంటారు, ఇక్కడ ఇది ఉంది, అది ఎక్కడ ఉంది, ఇలా పోయింది, ఆ బుక్ తెరవడం, ఈ బుక్ తెరవడం. మాకు అలాంటి అవసరం లేదు. మా గురువులు అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఉన్నటువంటి జ్ఞానశక్తితో మేము చేయగలం. ఇది మాత్రం నిజం. అదే విధంగా విశాఖ నక్షత్రము శతభిష నక్షత్రం రెండింటికి ఒకటే కామన్ అయినటువంటి వివాహ ప్రాప్తం ఉంటుంది. అది ఏంటనేది నేను ఇప్పుడు చెప్పేస్తాను ఈజీగా. ఈ విశాఖ నక్షత్రానికి గాని శతభిష నక్షత్రానికి గాని ముఖ్యంగా విశాఖ నక్షత్రం అనేది ఇక్కడ ఉంటుంది, అంటే తులలో ఉంటుంది. తులలో 1, 2, 3 పాదాలు విశాఖ ఉంటుంది తులలో. అలాగే విశాఖ ఇక్కడ 4వ పాదం ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కనెక్ట్ చేసినప్పుడు దీని నుండి చూసినట్లయితే అంటే ఈ తుల భాగం, ఇది తుల, ఈ తుల నుండి తర్వాత ఉచ్చుకు నుండి చూస్తాము. ఇది 1, ఇది విశాఖకి. అదే శతభిష నక్షత్రం అనేది ఇక్కడ ఉంటుంది. శతభిష నక్షత్రము 4 పాదాలు కుంభములో ఉంటాయి. ఇక్కడ నుంచి మనము 180 డిగ్రీలో మళ్ళీ చూస్తాం. ఇప్పుడు శతభిష నక్షత్రం తీసుకుంటే 180 డిగ్రీల్లో ఎక్కడ కనెక్ట్ అవుతుంది అనేది మనం చూసినట్లయితే మక 3, 4 పాదాల్లో కనెక్ట్ అవుతుంది. మక 3, 4. అలాగే పుబ్బ 1, 2 పాదాల్లో శతభిషం కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ కుజకర్మ మరియు చంద్రకర్మ వస్తుంది. వీళ్ళకి వచ్చేది కుజకర్మ మరియు చంద్రకర్మ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే విశాఖ నక్షత్రం వచ్చేది ఎక్కడ ఉందంటే తులలో ఉందని చెప్పాను, 1, 2, 3 పాదాలు. దీనికి కరెక్ట్ గా మనం 180 డిగ్రీ తీస్తే మేషం వస్తుంది. మేషంలో ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే ఇక్కడ భరణి 3, 4 పాదాల్లోనూ కృత్తిక 1 పాదంలో కనెక్ట్ అవుతుంది. ఏది విశాఖ 1, 2, 3 పాదాలు. ఇక్కడ కూడా చూడండి, ఇది చంద్రకర్మ, ఇది కుజకర్మ. చంద్రకర్మ తెలియజేసి భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర అయితే ఈ కుజకర్మ తెలిసి కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు కాబట్టి అలా తీసుకున్నాము. అదే విధంగా ఇక్కడ విశాఖ 4కి వృశ్చిక లగ్నం తీసుకున్నప్పుడు ఇది నేరుగా వెళ్లి ఇక్కడ కృత్తిక 2ని తాకుతుంది. కృత్తిక 2ని తాకుతుంది. కృత్తిక 2వ పాదాన్ని తాకుతుంది ఇక్కడ వృషభంలో. కాబట్టి అది కూడా మనకి కుజకర్మ ఉంటుంది. కాబట్టి కామన్ ఏం చేస్తామంటే విశాఖ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలకి మొత్తానికి మనం కుజకర్మ చంద్రకర్మగా తీసుకున్నాం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అయితే ఇప్పుడు దీనికి ఏ నక్షత్రాలు అంటే చెప్పాను, ఎవరికి విశాఖ నక్షత్రంలో రాశి పడిన నక్షత్రం గాని, లగ్న పాయింట్ పడిన నక్షత్రం గాని, శతభిషాలో రాశి పడిన నక్షత్రం గాని, లగ్న పాయింట్ పడిన నక్షత్రం గాని ఉంటే వారి ప్రపంచంలో ఎవరున్నా గాని దాదాపు 50 కోట్ల మంది జనాలలో ఇలాంటి కాంబినేషన్ తో వివాహం జరుగుతుంది. వారు కరెక్ట్ వేని గాని ఎన్నుకుంటే. మేము పిచ్చి పిచ్చిగా పోతామండి, ఆ పండితుడు చెప్పారండి, ఈ పండితుడు చెప్పారని వెళ్తే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకో, కొన్ని రోజులకో, కొన్ని నెలలకో రిటర్న్ బ్యాక్ రావాల్సింది, వెనక్కి రావాల్సింది. అది తప్పదు. లేదా కష్టపడి ఎట్లా జీవిస్తానో మన తలరాత, మన కర్మ అనేసి జీవించాల్సిందే కష్టపడి. కాబట్టి సుఖంగా మనం సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అమరిక ఖచ్చితంగా మీకు మంచిని చేస్తుందని మాత్రం చెప్పగలను. ఇప్పుడు ఈ కుజకర్మ చంద్రకర్మం తెలియజేసేది కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు, అలాగే భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు. ఈ 8 నక్షత్రాల కలయికతో ఇక్కడ ఏమి దీనికి వ్యతిరేకమైన నక్షత్రాలు ఏమి లేవు. ఒక పుష్యమికి మాత్రమే స్వాతి వ్యతిరేకము. ఈ రెండింటికి ఏమి వ్యతిరేక నక్షత్రాలు లేవు. కాబట్టి ఈ 8 నక్షత్రాల కలయికతో వచ్చినటువంటి జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు రాశి పడి నక్షత్రం గాని, లగ్న పాయింట్ పడి నక్షత్రం గాని, లగ్నాధిపతి పడి నక్షత్రం 3 తీసుకోవాలి. కానీ మీ జాతకాన్ని చూసినప్పుడు మాత్రము రాశి పడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రానికి ఆపేయాలి.
ఇంకా లగ్నాధిపతితో మీకు సంబంధం లేదు. అయితే వచ్చేవారి జాతకంలో మాత్రం 3 విషయాలను చూడాలి. దీనికంటే ముందు మనం ఏం చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ లో టైమ్ ఆఫ్ బర్త్ రెక్టిఫికేషన్ ఉందా లేదా, కరెక్ట్ గా 180 డిగ్రీలో ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి. అది లేకపోతే మీకు పెళ్లైన 4 రోజులకి వెనక్కి వచ్చేస్తారు. ఎందుకంటే 180 డిగ్రీ లేకుండా 170 డిగ్రీనో, 160 డిగ్రీనో, 185 డిగ్రీనో, 190 డిగ్రీలో ఫస్ట్ వివాహానికి వెళ్తే మీకు అసలు మ్యాచే కాదు. మీకు ఉన్నటువంటి విషయాలన్నీ కూడాను క్యాన్సిల్ అయిపోతాయని మాత్రం చెప్పవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ గమనించండి, 8 నక్షత్రాలు చెప్పాను. 8 నక్షత్రాలు రాశి పరి నక్షత్రం, లగ్న పాయింట్ పరి నక్షత్రం, లగ్నాధిపతి పరి నక్షత్రం ఉందా? 3 నక్షత్రాలు ఉన్నాయి, 2 నక్షత్రాలు కనీసం 1 నక్షత్రం ఉందా చూడాలి. నేను చెప్పిన నా 8 నక్షత్రాలు 1 నక్షత్రం లేకుండా వేరు వేరు నక్షత్రాలు ఉంటే అక్కడే పక్కన పెట్టేయాల. ఎందుకంటే మనం స్ట్రిక్ట్ గా వెళ్ళాలంటే ఒక విషయాన్ని గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు ఊరికే ఏదో అడ్జస్ట్ చేసుకుంటాంలే అనుకుంటే జీవితం అంతా కష్టాలు పడాల్సిన పరిస్థితి ఈ ప్రకృతి మనకు కలిగిస్తుంది. ప్రకృతికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు. ఇక్కడ ఒకవేళ ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళినా గానీ అది మీకు పర్మిషన్ ఉందా మీ జాతకంలో ఉంటే అది పర్మిషన్ ఇస్తేనే ప్రకృతి మనకు అందిస్తున్నట్టు. భగవంతుడు మనకి ఇవ్వగలిగినప్పుడు మనం తీసుకోవాలి. నేను ఇవ్వను మొరాయించినప్పుడు ఏమవుతుందంటే ఎవరిచ్చినా కానీ మీకు చేరదు. ఇదే నిజం కూడా. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఇప్పుడు లగ్నం ఏమిటి, రాశి ఏమిటో చూద్దాం. కన్యా రాశి కానీ కన్యా లగ్నం కానీ, తులారాశి కానీ తులా లగ్నం కానీ, కుంభరాశి కానీ కుంభ లగ్నం కానీ కరెక్ట్ గా సెట్ అవుతుంది ఈ విశాఖ నక్షత్రానికి, శతభిష నక్షత్రానికి. కామన్ గా ఈ 3 రాసులు లగ్నాల్లో పడి ఉంటే మీకు వచ్చే భాగస్వామి జాతకం హ్యాపీగా టిక్ పెట్టుకోవచ్చు. లేదనుకుంటే వారి జాతకంలో లగ్నం ఏదో చూసి ఆ లగ్న అధిపతి వెళ్లి కుంభంలో గాని, కన్యలో గాని, తులలో గాని ఉన్నారా చూడండి. ఇది కూడా నెక్స్ట్ ఆప్షన్. అలాగే లగ్నంలోనే ముఖ్యంగా శని అనే గ్రహం ఉందా, లగ్నంలోనే రాహు అనే గ్రహం ఉన్నారా, లగ్నంలోనే శుక్రుడు అనే గ్రహం ఉన్నారా చూడండి. వారి జాతకంలో శుక్రుడు గాని, రాహు గాని, శని గాని ఉంటే చేసుకోవచ్చు. లేదా 2 గ్రహాలైనా ఉన్నాయా చూడండి. కనీసం 1 గ్రహం ఉందా అని కూడా చూడండి. అవి 3 కూడా లేవనుకుంటే అప్పుడు లగ్నాధిపతి వెళ్లి శుక్రునితో గాని, రాహుతో గాని, లేదా శనితో గాని కూర్చోన్నారా చూడండి. అలాగానే ఉంటే కూడా చేసుకోవచ్చు. అయితే కాంబినేషన్ ఏమిటి అంటే 1, 6, 7, 11 కాంబినేషన్. దీనికి మాత్రం ఏమిటంటే 1, 6, 7, 11 కాంబినేషన్ ఉండాలి. అంటే ఏమిటి? ఒకటంటే లగ్నము, లగ్నాధిపతి 6లో గాని, 7లో గాని, 11లో ఉండడము, 6, 7 భావాధిపతి 1లో ఉండడము, 7, 11 భావాధిపతి 6లో ఉండడం. ఇట్లా మ్యాట్రిక్స్ కాంబినేషన్, జిగ్జాగ్ కాంబినేషన్ ఉంటే సక్సెస్ గా మీరు ముందుకెళ్లొచ్చు. ఒక కాంబినేషన్ చాలు. ఇక్కడ మాత్రం కొద్దిగా నేను చెప్పినట్టు కఠినతరంగా మీరు చూడాలి. ఇవేమీ లేవండి అనే దానికి లేదు, ఖచ్చితంగా ఉంటుంది. అది ఎలాగంటే లగ్నాధిపతి వెళ్లి ఒకవేళ ఒక నక్షత్రంలో కూర్చో ఉంటే ఆ నక్షత్రం అనేది ఇక్కడ 7, 11 భావ అధిపతి యొక్క నక్షత్ర చారా, లేకపోతే 6వ భావాధిపతి 7లో కూర్చోన్నప్పుడు, లేదా అక్కడ 11, 1 భావాల యొక్క అధిపతి యొక్క నక్షత్ర చారా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ముందుకెళ్లాలి. ఇలాగ అయిన తర్వాత ఇప్పుడు వీరి కుటుంబం ఏం చేస్తుంటుందో చూడాలి. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ చంద్రుని కర్మ అంటేనే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్. ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. జాబ్ లో ఏముంటాయంటే హోటల్ మేనేజ్మెంట్ లో ఉండడం, న్యూట్రిషన్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, మెడిసిన్ లో సైకాట్రిస్ట్ గా వెళ్ళడం గానీ, ఆ తర్వాత వచ్చి బిజినెస్ లో తీసుకున్నట్లయితే ప్రొవిజన్ షాప్ దగ్గర నుండి పాలు అమ్మడం, పెరుగు అమ్మడం, అన్ని విషయాలు, పౌల్ట్రీ దగ్గర నుండి అన్ని కూడాను ఫుడ్ రిలేటెడ్ కిందకి వస్తుంది. హైడ్రాలిక్ ఇంజనీరింగ్ కూడాను ఇక్కడ చంద్రుని కర్మ కిందకి వస్తుంది. మెరైన్ ఇంజనీరింగ్ కూడాను చంద్రుని కర్మ కిందకే వస్తుంది. అదేవిధంగా ఈ కుజకర్మ రిజిస్ట్రీ పుట్టినటువంటి వారి కుటుంబ పరంపరలో చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్ గానీ, మిలిటరీ గానీ, ఆర్మీ గానీ, స్పోర్ట్స్, సంగీతం తెలుసుకున్నటువంటి, వాస్తు తెలిసినటువంటి వాళ్ళు, టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, సాఫ్ట్వేర్ గా ఉన్న వాళ్ళు, గృహోపకరణ సంబంధమైనటువంటి వస్తువుల్ని అమ్మేవాళ్ళు, బిల్డింగ్ కి సంబంధించినటువంటి మెటీరియల్స్ ఇచ్చేవాళ్ళు గానీ ఉంటారు. దాంతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా మనం చెప్తాం, మీరు కనుక్కొని ముందుకెళ్లాలి. ఇది మన అలర్ట్ గా మనం ముందుకు చెప్పే విషయాలు. ఆ తర్వాత ఈ విశాఖ నక్షత్రంలో గానీ, శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి వారి లగ్నం ఏదో తెలుసుకుని ఆ లగ్నంలో నుండి 4వ భావాధిపతి లేదా 12వ భావాధిపతి నక్షత్రాలను తీసుకుని ఆ నక్షత్రాలకు ఉన్నటువంటి గ్రహ కర్మ రిష్టి ప్రకారంగా వారికి ఎలాంటి భాగస్వామి వస్తారో, ఏ ఉద్యోగంలో ఉంటారో అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ విశాఖలో గాని, పుష్యమ నక్షత్రంలో గాని, లేదా శతభిష నక్షత్రంలో ఒకరు పుట్టారనుకుంటే అక్కడి నుంచి వారి లగ్నం ఏదో తెలుసుకుని ఆ లగ్నంలో నుండి వారికి ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నటువంటి వారు వస్తారా, లేదా ప్రైవేటు సంస్థలో నుండి పనిచేసే వాళ్ళు ఉంటారని కూడా చెప్పొచ్చు. ఒకవేళ అలాగే ఉన్నట్లయితే వారి ఎవరైతే మనం జాతకాన్ని చూస్తున్నామో ఆ జాతకంలోనే
ముఖ్యంగా 4-3 కాంబినేషన్ గాని 4-12తో మూడవ భావాధిపతి భావం కనెక్ట్ అవ్వడం గాని, ఇలాగా 4-12తో రాహుకర్మ రిజిస్ట్రీ లేదా 9వ గురువు కనెక్ట్ అవ్వడం. 9వ భావం అంటే 3వ భావం 4-3 కాంబినేషన్, 12-3 కాంబినేషన్, 2 కాంబినేషన్లు. 4 గురు కాంబినేషన్, 12 గురు కాంబినేషన్ ఉండడము, లేదా 4వ భావాధిపతి డైరెక్ట్ గా లేదా 12వ భావాధిపతి డైరెక్ట్ గా పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాల్లో కనుక కనెక్ట్ అయితే వారికి ఇప్పుడు మనం ఏ జాతకం అయితే మొదట పెట్టుకొని చూస్తున్నామో ఆ జాతకంలో ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్ ఉంటే వారి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కూడా వస్తారు. చాలా మంది బాధపడుతుంటారు, మాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నటువంటి అబ్బాయి కావాలి, మాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నటువంటి అమ్మాయి కావాలని. కానీ మీకు ఈ జాతకంలో పర్మిషన్ ఇవ్వనప్పుడు మీరు ఎన్ని రోజులు ప్రాకులాడితే ఏం ప్రయోజనం అండి? మొదట మీకు ఈ జాతకం పర్మిషన్ ఇస్తుందో చూడాలి. ఓకే, పర్మిషన్ ఇస్తుంది, మనకి సంతోషంగా వచ్చే వాళ్ళు ఇలాగే ఉంటారు కాబట్టి ఆ విధంగా మనం ఎదుగుతాము, అలాగే నేర సెలక్షన్ చేసుకుంటామని చేసుకుంటే ముందుకెళ్ళొచ్చు. ఇలాంటి అంశాలు ఇంకా కూడా చాలా కూడాను మనం రాహుకర్మ రిజిస్ట్రీ సంబంధమైనటువంటి విషయాల్లో చెప్పబోతున్నాము. ఆసక్తికరంగా ఉంటుంది. దీన్ని మనము ఏం చేయాలంటే మీ యొక్క పరంపరలో, మీ కుటుంబంలో, మీ తరంలో కనీసం ఈ సబ్జెక్ట్ ని నేర్పించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలాంటి వాల్యుబుల్ సబ్జెక్ట్ ఎవరు చెప్పడం లేదు. ఏదో పొద్దుపోగా ఏదో చెప్తుంటారు ఆ పంచాంగం పెట్టుకొని, కానీ అది కూడా ఇంపార్టెంటే కొన్ని ముహూర్తాలకి వాటికి. కానీ మనం చెప్పేది ఏమిటంటే మనం ఏ డైరెక్షన్ లో వెళ్తే మన జీవితము హ్యాపీగా మనం ముందుగానే చూస్ చేసుకుని వెళ్ళడానికి మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ తో, మా గురువులు అందించిన జ్ఞానంతో, అమ్మవారి యొక్క శక్తితో నేను మీకు అందజేస్తున్నాను. శుభం, మీ గుణబ్రహ్మ సరస్వతి.